ఒక్కసారి వీడియో చూసారంటే మీరే అంటారు బ్యాక్ నెక్ డిజైన్ కట్ చేయడం ఎంత ఈజీ అని. ఒక్కసారి కరెక్ట్గా వీడియో చూడండి, ఖచ్చితంగా మీరు నెక్కులు కూడా పెట్టగలుగుతారు. నేను నెక్కు వెడల్పు వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నానండి. కిందికి మాత్రం 2.5 ఇంచులు తీసుకున్నాను హైటు. తర్వాత మనము 1 ఇంచుకు ఇంకొక మార్క్ చేసుకోవాలి. వీడియోలో ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేయండి. మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయగలుగుతాం, కానీ నెక్ డిజైన్లు పెట్టాలంటే బిగినర్స్కి రాదు కదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు క్లాత్ పైన కాకుండా డైరెక్ట్ ఇలా క్యాన్వాస్ పైన కట్ చేశారంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు 2.5 ఇంచ్ నుంచి స్క్వేర్ లాగా మార్క్ చేసుకున్న తర్వాత అందులో నుంచి మనము రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర నుంచి నెక్ వెడల్పు సేమ్ అలాగే పైన ఎంతైతే 4 ఇంచులు తీసుకున్నామో అలాగే తీసుకోవాలి. కస్టమర్ నెక్ హైట్ వచ్చేసి 10.5 ఉందండి. నేను 10.5కు మార్క్ చేస్తున్నాను. మీకు మీ నెక్ హైట్ ఎంత ఉందో అలాగే పెట్టుకోండి. కొందరికి 11 ఇంచెస్ ఉంటుంది, కొందరికి 9 ఇంచెస్ ఉంటుంది, కొందరికి 10 ఇంచెస్ ఉంటుంది కదా. సేమ్ వెడల్పు కూడా అలాగే 4 ఇంచులకు మార్క్ చేసుకొని ఒక డబ్బాలాగా మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఏ డిజైన్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ డిజైన్ని మార్క్ చేసుకోవాలి. కస్టమరు చెప్పిన డిజైన్ అయినా పెట్టవచ్చు, లేదా మీ ఇష్టం అంటే మీకు నచ్చిన డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.25 తీసుకున్నానండి. మీకు కస్టమరు షోల్డర్ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి మార్క్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం బోట్ నెక్ బ్లౌజు డిజైన్ చేసేటప్పుడు కస్టమరు ఫుల్ షోల్డర్ మాత్రమే తీసుకోవాలి. నేను పైనుంచి కిందికి 2.5 ఇంచెస్ మాత్రం తీసుకున్నాను. మధ్యలో గ్యాప్ వచ్చేసి 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాను. మీకు అర్థం కావాలని రాసి చూపిస్తున్నాను. ఇంకో నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులండి. సేమ్ పైన కింద ఒకేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా నెక్ వచ్చేసి 8 ఇంచెస్కి మనము డబ్బలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 8 ఇంచెస్లో మాత్రమే మనము ఏ డిజైన్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ డిజైన్ని మార్క్ చేసుకోవాలి. నేను కార్నర్ నుంచి 1.25 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నానండి. 1.25 ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి నేను 2 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నానండి. 1.25 ఇంచుల దగ్గర నుంచి కరెక్ట్ 2 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. మీరు క్లారిటీగా చూసారంటే మీకు కూడా అర్థమవుతుందండి. ఏ డిజైన్ అయినా సరే మనం పర్ఫెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో ఎట్లా అయితే చూపిస్తున్నానో అలా మార్క్ చేసుకున్న తర్వాత నేను కింద వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. అంటే ఇంకొక డాట్ పెట్టడం కోసము 2.5 దగ్గర మళ్ళీ చూసుకుని ఒక మార్క్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మన హైట్ వచ్చేసి సేమ్ పైన ఎలా అయితే తీసుకున్నామో అలాగే 2 ఇంచులు తీసుకోవాలండి. ఇప్పుడు దాన్ని రౌండ్గా మార్క్ చేసుకుంటూ ఆ లైన్లోకి కలిపేసేయాలి. అదేవిధంగా నెక్స్ట్ డాట్ పెట్టుకున్నాం కదండి, దానికి కూడా రౌండ్గా మార్క్ చేసుకొని ఆ డాట్ వరకు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మీకు ఈ డిజైన్ కావాలంటే ఇలా మార్క్ చేసుకోండి. మీకు వేరే డిజైన్ కావాలంటే ఇంకోలాగా మార్క్ చేసుకోండి. మీరు ఏ డిజైన్ అయితే పెట్టాలనుకుంటారో ఆ డిజైన్ మాత్రం మార్క్ చేయాలి. నేను వీడియోలో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అలా మధ్యలో డాట్ పెట్టుకొని మీరు మార్క్ చేసుకున్నారంటే మనకు డిజైన్ డ్రా చేయడము ఈజీగా అవుతుంది. చూడండి ఒక్కసారి నేను మళ్ళీ థిక్ లైన్ గీస్తున్నాను. కస్టమర్ నాకు ఇదే డిజైన్ పెట్టమని రిక్వెస్ట్ చేశారండి, అందుకే నేను ఇది పెడుతున్నాను. మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ మార్క్ చేసుకోండి. నేను 2 ఇంచుల గ్యాప్ తోటి మళ్ళీ లైన్ తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. సేమ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి టిప్స్ తోటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. మీరు కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నాకు అడ్రస్ ఎక్కడ అనేది నేను మీకు కామెంట్లో చెప్తాను, లేదా డైరెక్ట్గా కూడా మెసేజ్ చేస్తానండి. మీకు ఎలాంటి స్టిచ్చింగ్ కావాలనుకున్నా ఒక కామెంట్ చేయండి. నేను కింది డాట్ వెడల్పు చూపించలేదు కదండి, కింది డాట్ వెడల్పు 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మీరు కూడా అలాగే మార్క్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి. అలా అయితే నీట్గా వస్తుందండి. తర్వాత ఈ బ్యాక్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి.
నా వీడియోలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మీకు ఖచ్చితంగా నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకున్నామంటే బ్యాక్ నెక్ డిజైన్ కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు మనము డైరెక్ట్గా క్లాత్ పైన పెట్టి, క్లాత్కు మనము ఎక్కువ కట్ చేయొద్దండి, ఓన్లీ క్యాన్వాస్ పైన కట్ చేసుకొని క్లాత్ పైన స్టిచ్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి. మీరు పైపింగ్ చేయాలనుకుంటే డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ముందు వీడియోలో పెడతానండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చూడడానికి కూడా చాలా నీట్గా ఉందండి. ఇప్పుడు ఈ కార్నర్లలో మనము ఏమన్నా స్టోన్స్ కానీ ఏమన్నా అతికేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.